బయలుదేరదామా? వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు కదా, బయలుదేరదాం. కూర్చోండి. కూర్చోమ్మా. మీరు నాతో మాట్లాడాలని మంచి పని చేశారండి. నేను మీతో మాట్లాడాలని అడుగుదామనుకున్నాను. ఓ రియలీ? దెన్ టెల్ మీ. నా పేరు అనసూయ, దక్షిణామూర్తి గారి అమ్మాయిని. అంతవరకే నిజం, మిగిలిందంతా అబద్ధం. తెలియదులే నిన్నటి వరకు నన్ను కాదని ఎదకి పరుగు, తొలివలపుల తలుపులు తెరిచెను ఎవ్వరా మెరుపు. ఇంకా ప్రాణమేదైనా మరి ఉందా ఏంటి నాలోన, వెన్నెల శిల్పమే తానా నన్ను చూడగా దివిని విడిచేనా. నా కళ్ళు రెండు చూస్తూ ఉంది కలను కాదుగా. పైన కురిసి కలలు మురిసెనా చాలవేమో ఆమె తోటి కోటి జన్మలు. ఏమైంది మనసా నీకు, ఎందుకు నీకంతటి దొడుకు, ఏ వేణువు పిలుపును విని మరి ఎంత మైమరపు. కాలం పిల్లలు అంతే వదినా, అన్ని విషయాల్లో ఓ అవగాహనకొస్తే గాని ఓ నిర్ణయానికి రారు. అవును అంతే, పెళ్ళంటే మాటలా, నూరేళ్ల పంట. అన్నీ అనుకూలించాలి, అన్నిటికి మించి టైం రావాలి. అయినా నా కూతురు బంగారం, దాని విషయంలో అస్సలు ఆలోచించనక్కర్లేదు. మాకెటువంటి ఆలోచనలు లేవండి. అమ్మాయి మాకు బాగా నచ్చింది. అదిగో అమ్మాయి అబ్బాయి వచ్చేసారు. రామ్మ కూర్చో. నేను 10th వరకు వైజాగ్లో చదివాను, ఇంటర్ హైదరాబాద్లో, ఐఐటి ఢిల్లీలో చేశాను. ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాను. ఇంతవరకు ఇటువంటి అమ్మాయిని చూడలేదు నేను. అయితే అమ్మాయి నచ్చినట్టేగా? నచ్చింది. అమ్మాయి ఫ్రాంక్నెస్ నచ్చింది. అమ్మాయి నిజాయితీ, మాట తీరు బాగా నచ్చాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే అమ్మాయి కూడా బాగా నచ్చింది. అయితే ఇక పెళ్ళే. నాకు తెలుసు, నా కూతురు బంగారం. అది ఏ పని చేసినా అందులో నంబర్ 1. అన్నిట్లో నంబర్ 1. నేను 100% యాక్సెప్ట్ చేస్తాను. కానీ చదువులో నేను చదువుదే ఉంది బాబు. మా దక్షిణగాడి చేతుల మీదుగా ఎంతో మంది వృద్ధిలోకి వచ్చారు. ఒక అమ్మాయి తప్ప. అమ్మాయికేం తక్కువ బాబు, డిగ్రీ అయిపోవచ్చింది. ఒక్కసారి తలుచుకుందంటే పీజీలన్నీ ఊది పారేస్తుంది. మరి ఇన్నాళ్ళు తలుచుకోలేదు? నా దృష్టిలో జస్ట్ డిగ్రీ అంటే ఇల్లిటరేట్. తను ఇల్లిటరేట్ అయినా పర్వాలేదు. చదువుకున్న వాళ్ళు, 10 మందికి చదువు చెప్పేవాళ్ళు ఇలా అబద్ధాలు ఆడటం కరెక్ట్ కాదు. బాబు కొంచెం మర్యాదగా మాట్లాడండి. మర్యాదగానే మాట్లాడుతున్నాను. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారని ఎవరో అన్ఎడ్యుకేటెడ్ ఫూల్ చెప్పిన వేస్ట్ సామెతని సుమతి శతకంలా వల్లెవేసినట్టున్నారు మాస్టర్.
పని చెప్పాలి. చదువుకున్నంతలో అమ్మాయి బాగానే చదువుకుంది బాబు. కానీ అందరి పరిస్థితి వేరు, తన పరిస్థితి వేరు. అయినా అబద్ధం ఆడింది నేను. ఏదైనా నాతో మాట్లాడండి. ఇంకా ఏం మాట్లాడాలి అమ్మా? బయలుదేరదామా? పదండి పోదాం. చదువు సంచలేని పిల్లకి అమెరికా సంబంధం కావాలట. ఏదైనా పేరెంట్స్ నుంచే వస్తుందమ్మా. మీరు నన్ను కరెక్ట్గా పెంచారు, నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నాను. వాళ్ళ నాన్న తను కరెక్ట్గా పెంచలేదు. పాప తను మాత్రం ఏం చేస్తుందమ్మా? సరిగా పెంచడం అంటే చదివించడం కాదు, సంస్కారం నేర్పించడం. అది నీకు లేదు. నేను అబద్ధం ఆడి ఓ పెళ్లి చేద్దాం అనుకున్నాను. నువ్వు ఆ అబద్ధం వంకబెట్టి ఆణిముత్యం లాంటి పిల్లను వదులుకున్నావు. నడవండ్రా, వాళ్ళతో మాటలేంటి? చూడండి మాస్టారు, సత్యమునే పలుకోవలెనని మీరు పిల్లలకు నేర్పించుకుంటారు. అది మీరు పాటిస్తే మీకు మంచిది, మీ అమ్మాయికి మంచిది. ఏంటక్క పెళ్లి కొడుకు గడు మా నాన్నని తిట్టాడ్రా. ఏంటి మాస్టర్ని తిట్టాడా? పదక్క పని చెప్తాం. పదండ్రా పదండి. వినట్లేదా? తప్పుకోండి. తప్పుకోండి. అమెరికా కారుకి అడ్డంగా నిలబడతారేంట్రా? తప్పు కదా. మీరు వెళ్ళండి సార్. ఏంటి న్యూసెన్స్? అబ్బా న్యూసెన్సా? ఇంకా ఏమి స్టార్ట్ చేయకముందే అంత మాట్లాడతావా? టూ మచ్. హలో, నాకు ఇంగ్లీష్ వచ్చు. ఇక్కడ కామన్ సెన్స్ లేకుండా ఎలా పడితే అలా నోటికొచ్చినట్టు మాట్లాడమే న్యూసెన్స్. ఇంట్లో సంబంధం చెడిందని ఇలా రోడ్డు మీదకొచ్చి గొడవ చేస్తున్నావా? హలో మేడం, నేను మీతో మాట్లాడడం లేదు. బాగా చదువుకున్న మేధావి, గొప్ప సంస్కారం ఉన్న మీ కొడుకుతో మాట్లాడుతున్నాను. మాట్లాడివ్వండి. ఏంటి మాట్లాడేది? నేను కన్విన్స్ అయ్యి నేను పెళ్లి చేసుకుంటాను చెప్తా అనుకుంటున్నావా? నెవర్. నువ్వు చేసుకుంటానని చెప్పినా నేను చేసుకోను. అనసు ఇక్కడ. అయితే ఏంటి? నీకు ఇవ్వాల్సింది ఇచ్చేసి అప్పుడు తప్పుకుంటాం. ఏంటి? మా నాన్నగారి గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆయనే వేలెత్తి చూపించేంత గొప్పవాడివా? మా నాన్నగారి దగ్గర చదువుకున్న వాళ్ళు ఎంతో మంది లాయర్లయ్యారు, డాక్టర్లయ్యారు, కలెక్టర్లయ్యారు. దేవుణ్ణి పూజించినట్టు మా నాన్నగారి ఫోటో పెట్టుకుని పూజించే వాళ్ళున్నారు. ఇది తెలుసా నీకు? నేను తలుచుకుంటే నీకన్నా ఎక్కువ చదవగలను. చదువుకో అమ్మా, ఎవరొద్దన్నారు? నువ్వు ఇలా అల్లరి చేయడం ఏం బాగోలేదు. ఏంటండి దీని అల్లరి చేయడం అంటారా? ఇది కాదండి అల్లరి చేయడం. రైట్ అంటే అక్క వెళ్ళి కార్ అద్దాలు బద్దలు కొట్టేరా. ఇది అల్లరి చేయడం అంటే. మాతో గొడవ పెట్టుకోవడానికే వచ్చావు కదూ? గొడవ చేయాలంటే ఇలా కాదు. ఈ బ్యాట్ తో కార్ అద్దాలు బద్దలు కొట్టాలి. అడ్డొచ్చిన వాళ్ళ బుర్ర పగల కొట్టాలి. 4 చక్రాల్లో గాలి తీసేయాలి. కానీ మేం గొడవ చేయడం రాలేదు. మీ అబ్బాయి బుర్రలో గుజ్జు ఎంతుందో గాని ఆ గుజ్జుకు పట్టిన బూజు దులపడానికి వచ్చాం.
నేను చాలా క్లియర్ గా ఉన్నాను. నువ్వే నా క్లాస్ పిక్కర్లేదు. తప్పుకో. చాలా క్లియర్ గా ఉన్నావా? ఏంటి చదువు విషయంలోనా? బాగా చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికిరాని స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓ మాదిరిగా చదువుకున్న వాళ్ళు చాలా చాలా గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. చదువు మాత్రమే ముఖ్యం కాదు, సంస్కారం కూడా ఉండాలి. చాలా గొప్పగా చెప్పావు. అందుకే నీకు ఇంకా పెళ్లి కాలేదు. నీకు అమెరికా సంబంధం కాదు కదా, అనకాపల్లి సంబంధం కూడా రాదు. అనకాపల్లి సంబంధం వస్తుందో అమలాపురం సంబంధం వస్తుందో నాకు తెలీదు గాని నన్ను బాగా అర్థం చేసుకునేవాడు వస్తాడు. మా నాన్నగారిని ఎంతగానో గౌరవించేవాడు వస్తాడు. వాడు నీలాగా నాకు చదువు తక్కువైందని అనడు. నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు. అవును, నీకోసం తాజ్ మహల్ కూడా కడతాడు. తాజ్ మహల్ కట్టకపోయినా పర్వాలేదు, నన్ను జీవితాంతం మహారాణిలో చూసుకుంటాడు. ముఖ్యంగా మా నాన్నగారిని మహారాజులో చూసుకునేవాడు వస్తాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ మాట తీరు నచ్చింది, నీ ప్రవర్తన నచ్చింది, నీ ఫ్రాంక్నెస్ నచ్చింది, నువ్వు కూడా నచ్చావని నాతో అన్నట్టు ఇంకే అమ్మాయితో అనకు. చదువు తక్కువైందని ఏ ఆడపిల్లని అవమానించకు. నోటికొచ్చినట్టు మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రుల్ని బాధ పెట్టుకో. అర్థమైందా? వెళ్ళండి, ఇంకెప్పుడు ఈ ఊరు రాకండి. రేయ్, తప్పకుండా దిక్క కుదిరిందా అక్క? అవునరా, లేకపోతే మా నాన్నగారిని అంటాడా? పదండ్రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇంకా లేగలేదా? 7ంటికే లెగుస్తానన్నావు, ఇప్పుడు టైం ఎంతైంది? ఫోన్లో అలారం పెట్టుకుంటావు, ఆఫ్ చేసి పడుకుంటావు. అంత మాత్రం దానికి అలారం పెట్టుకోవడం దేనికి? స్కూల్ పిల్లలకి బ్లాక్ బోర్డ్ మీద రాసినట్టు ఇంట్లో పనులెన్నున్నాయో అన్నీ లిస్ట్ రాసి పెట్టాను. ఇంకా ఏ పని ముట్టుకోలేదా? నీకు కొంచెం కూడా బాధ్యత లేదా? నీకు 2 గంటలు టైం ఇస్తున్నాను. చెక్క అన్ని పనులు అయిపోవాలి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. పొద్దున్నే మీ ఆయనకి సుప్రభాతం వినిపించడం అయిందా? ఎంత చెప్పినా వాడి బాధ్యత వాడు తెలుసుకోవటం లేదు చక్రి. ఏం చేయమంటావు? భర్తని వాడు వీడు అనకూడదు, ఆయన లేదంటే మా వారు అనాలి. నాకు కోపం వస్తే వాడు అంటాను, ఉరే అంటాను. మా ఇద్దరి మధ్య చాలా కామన్. నువ్వు మా ఇద్దరి మధ్య తలదూర్చి అనవసరంగా మాటలు పడద్దు చక్రి. నువ్వు మాటలు పడితే అది నాకే బాధ. చాలా మంచి సలహా ఇచ్చారు. అందుకే కదా కాలేజ్లో నీకు సీనియర్ అయిన నన్ను నీకు అసిస్టెంట్ గా పెట్టుకున్నావు. సుప్రభాత సేవ అయిపోయింది, ఇక నేను డ్యూటీలో దిగుతున్నాను. నువ్వు కూడా డ్యూటీ ఎక్కి. చాలా థ్యాంక్స్. ఏంటి అలా చూస్తున్నారు? 100 కిలోల టమాటా ఆర్డర్ ఉంది, కానివ్వండి.
చదువు సంస్కారం మంచి మర్యాద నేర్పిన మీరు గురువే కాదు మాస్టారు, దైవంతో సమానం. ఎక్కడున్నారు మాస్టారు? మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. నేనెంత ఎదిగానో, ఈ స్థాయికి ఎలా వచ్చానో మీతో చెప్పాలనుంది. నా సంతోషాన్ని మీతో పంచుకోవాలనుంది. మనల్ని దూరం చేసిన కాలమే మనల్ని దగ్గర చేస్తుందని, మిమ్మల్ని నాకు చూపిస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను మాస్టారు. ఒరే దక్షిణ, నువ్వు బాధపడుకురా. ఆ దేవుడు రాసి పెట్టలేదు కాబట్టే మనం అనుకున్న సంబంధం కుదరలేదు. మనల్ని కాదనుకుని వెళ్ళిపోయారు. పోనీలేండి అన్నయ్య గారు, అమ్మాయి చదువు విషయంలో వాళ్ళంతా పట్టింపుగా ఉన్నారని మనకు ముందే తెలియడం మంచిదైంది. నువ్వేం వర్రీ కావద్దురా, ఇంతకంటే గొప్ప సంబంధం వస్తుంది. నువ్వు హ్యాపీగా ఉండరా. తప్పు చేశాను నాన్న, నన్ను కొట్టండి, శిక్షించండి. కొట్టండి నాన్న, కొట్టండి. చేశాను నాన్న, నన్ను కొట్టండి, శిక్షించండి. కొట్టండి నాన్న, కొట్టండి. నువ్వే తప్పు చేయలేదమ్మా. నేనే చేశాను నాన్న, నా వల్లే వాళ్ళతో మీరు ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది. ఎంత అవమానం జరిగింది, కారణం నేనే కదా నాన్న. ఇలా జరగటానికి కారణం వేరెవరో కాదమ్మా, నేనే. దీనికంతా నేనే కారణం. నేను తీసుకున్న నిర్ణయాలే కారణం. మీరెలా కారణం అవుతారు నాన్న? అవునమ్మా, నీ చదువు గురించి, నీ పెళ్లి గురించి మీ అమ్మ చివరిసారిగా నా దగ్గర మాట తీసుకుందమ్మా. మీ అమ్మకి మాటిచ్చానని అందంగా నీ జీవితాన్ని తీర్చిదిద్దాలనుకున్నాను. కానీ అటు చదువు, ఇటు పెళ్లి, గొప్పగా నీకు ఏది ఇవ్వలేకపోతున్నాను. ఆ తప్పు నాదే కదా. ఈ వయసులో తండ్రిగా నువ్వన్నీ చూసుకోలేవు. ఒక ఆడతోడు కావాలి అంటే మీ అమ్మ స్థానంలోకి ఇంకొకరిని తీసుకొచ్చాను. ఆ మనిషి వల్ల ఒక రకంగా నువ్వు ఇంటి పని మనిషిగా మారిపోవాల్సి వచ్చిందమ్మా. ఆ తప్పు నాదే కదమ్మా. బడిలో నీకు నేను అన్ని విద్యాబుద్ధులు నేర్పించినా సేద తీరటానికి అమ్మ ఒడి అంటూ ఒకటి నీకుండాలి. ఆ విషయంలో దేవుడు నీకు చాలా అన్యాయం చేశాడమ్మా. ప్రేమ మంచితనం తప్ప నీకు అన్ని పనులు నేర్పించి చదువు మించి దృష్టి మళ్లించింది. లేదంటే నువ్వు గొప్పగా చదువుకునేదానమ్మా. ఈ సంబంధానికి వచ్చిన వాళ్ళు ఈ రోజు నిన్ను నెత్తిని పెట్టుకునేవాళ్ళమ్మా. నాన్న, నా చదువు గురించి పెళ్లి గురించి మీరు టెన్షన్ పడొద్దు. నాకతను రాసి పెట్టలేడు. రాసి పెట్టినవాడు ఎక్కడో ఉన్నాడు. వాడొస్తేనే ఈ అనసూయ పెళ్లి. అవునరా మూర్తి, ఆ దేవుడు ఎవరితో ఎవరికి రాసి పెడతాడో తెలియదురా. అది తెలిసొచ్చే రోజు తొందరలోనే ఉందిరా. అవునన్నయ్య గారు, రిలాక్స్ అవరా. మీరింకేం ఆలోచించకండి ప్లీజ్ నాన్న. మా ఆకలేస్తుంది, రండమ్మా భోంచేద్దాం.
అరే రండమ్మా. ఏంటమ్మా భోంచేద్దాం రండి. నువ్వు భోంచేయి నాన్న, మేము తర్వాత చేస్తాం. అదేంటమ్మా కొత్తగా? ఎప్పుడు అందరం కలిసి కదా భోంచేస్తాం. నేనొక్కడిని ఎప్పుడైనా తిన్నానా? అసలు ముద్ద దిగుతుందా? అది నాన్న. ఏంటమ్మా? అంటే నాన్న చెప్పమ్మా. సరదా. ఏంటమ్మా ఏమైంది? నీతో ఒక విషయం మాట్లాడాలి నాన్న. జయలక్ష్మి, పెళ్లి సంబంధం అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాల్సింది పోయి వెనక ముందు ఏమీ చూసుకోకుండా ఖండాంతరాల నుంచి తీసుకొచ్చారుట గొప్ప సంబంధం అని. నీ జీవితంలో పక్కవాడికి పంచిన ధైర్యం, భవిష్యత్తుపై నీకున్న నమ్మకం నాకు